అమరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం తప్పు చేస్తున్నారా జగన్ అనే అంశం. బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పండుగ వాతావరణం. రాజధాని అనే అంశం. రాజధాని పనులు పునఃప్రారంభం. అది ఎవరి చేత కాదు, భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ చేత. అటు తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అటు తర్వాత మంత్రులు, అటు తర్వాత ఎమ్మెల్యేలు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే రాజధాని అంటే అమరావతి. అమరావతి రాజధాని కోసం ఎంతో మంది రైతులు ప్రాణ త్యాగాలను కూడా చేశారు. ఎంతో మంది రైతులు ఎన్నో విధాలుగా పోలీసు దెబ్బలు తిన్నారు, ఎన్నో విధాలుగా నిరాహార దీక్షలు చేశారు, ర్యాలీలు చేశారు, పాదయాత్రలు కూడా చేశారు. ఎవరి కోసం? ఎవరి కోసం? మనశ్శాంతిగా సుఖశాంతిగా ప్రజలు అంతా కూడా ఉండాలి అని రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగం ఇది. అటువంటి రైతుల త్యాగాన్ని మనం ఎంత హుందాతనంగా తీసుకోవాలి, ఎంత రాజకీయంగా మనం ముందుకు నడచాలి. అమరావతి అంటే రాజధానే కదా. రాజధాని అభివృద్ధి అయితే మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి అయినట్టే కదా. రాజధానిలో కూర్చొనే కదా అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ఆ తర్వాత ఇతర రకాలైన కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు సంబంధించిన, రైతులకు సంబంధించిన, ఆ తర్వాత పేదలకు సంబంధించిన, ఉద్యోగస్తులకు సంబంధించిన, నిరుద్యోగులకు సంబంధించిన ప్రతి అంశం కూడా రాజధాని నుండి కార్యక్రమాలు మొదలు అవుతాయి కదా. అటువంటి రాజధానిని ఏర్పాటు చేసే పండుగ వాతావరణంలో ఎవరు ముందుండాలి? ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడిని పక్కన పెడితే ప్రతిపక్ష హోదా లేదు అని శాసించి కూర్చున్నాడే కానీ జగన్ ప్రతిపక్ష హోదా లేదు అని ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు, ప్రజల కోసం వెళ్ళలేదు, ఇది పక్కన పెడదాం. కానీ త్యాగం చేసిన రైతుల కోసమన్నా, అక్కడ వైకాపా పార్టీకి ఓట్లు వేసిన ప్రజల కోసమన్నా అక్కడికి వెళ్ళాలి కదా. రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎందుకు జగన్ ఇటు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు? తప్పు చేస్తున్నాడు జగన్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ప్రశ్నించే స్టేజ్కి జగన్ వచ్చాడా అనేది ప్రతి ఒక్కరూ ఈ రోజు జరుగుతున్న చర్చ. ఇక మీడియాకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంది. సోషల్ మీడియా కావచ్చు, ఆ తర్వాత ప్రముఖ ఛానల్స్లలో కావచ్చు. జగన్ ముందు రోజే బెంగళూరుకు పారిపోయాడు అంట. ఈ కావలసికనే రాజధాని ప్రారంభోత్సవానికి రాకుండా జగన్ బెంగళూరుకు పారిపోయాడు అని సెటైర్ల మీద సెటైర్లు, వార్తా కథనాలు వస్తున్నాయి జగన్ మీద. ఏమైనప్పటికీ బాగా అవకాశం జగన్ రెడ్డి ఇచ్చినట్టు ఉంది. మీడియా కావచ్చు, ఆ తర్వాత ఇతర రకాల రాజకీయ నేతలకు కావచ్చు, హాజరు కావాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే రాజధాని, అమరావతి రాజధాని. గతంలోనే ప్రతిపక్షం హోదాలో ఉన్నప్పుడు, ఆ తర్వాత అధికార హోదాలో ఉన్నప్పుడు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు కదా. ఎందుకు కట్టుకున్నారు? రాజధాని అక్కడి నుంచే పరిపాలన చేశారు కదా. మీరు కూడా 5 ఏళ్ళు అక్కడి నుంచే పరిపాలన చేశారు కదా. అమరావతిలో ఉంది. కానీ ఘనమైన పండుగ వాతావరణం, ఘనమైన రైతులు ఆనందపడే వాతావరణం, ఆంధ్ర ప్రజానికం అందరూ కూడా తలెత్తుకొని తిరిగే పరిస్థితి. ప్రపంచం అంతా కూడా అమరావతి రాజధాని దశ వైపే తిరిగి చూస్తారు అని ఛాలెంజ్ గా తీసుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అతనికి సపోర్టుగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రారంభోత్సవానికి వస్తూ ఉన్నాడు. అంటే ఒకవైపు భారతదేశ ప్రధాని, మరొక వైపు ఒక ముఖ్యమంత్రి. ఎవరి కోసం వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ముఖ్యం, రాజధాని ముఖ్యం. ఈ ముఖ్య అంశాలను దృష్టిలో ఉంచుకొని అయినా ప్రధానికి గౌరవం ఇవ్వాలి అనుకున్నా, ఆ తర్వాత
దేశ ప్రజలకు ఓట్లు వేసిన ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హాజరు కావాల్సిందే. కానీ కాలేదు అని అపవాద నింద వేసుకున్నట్టు సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మీద అర్థం అవుతూ ఉంది. ఈ అపవాదం తొలగించుకోవాలి అంటే ఇక నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి జగనంతకు జగనే తెచ్చుకున్నాడా అనే ప్రశ్న రాక మానదు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ప్రజానికం తప్పు చేస్తున్నారు, జగన్ తప్పు చేశాడా అని అవకాశం జగనే కల్పించాడు అన్నదే నా ఈ చిన్న వీడియో. ఏది ఏమైనప్పటికీ ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, పేదరికం కోసం, ఉద్యోగస్తుల కోసం, పరిశ్రమలు రావడానికి కోసం, నిరుద్యోగుల కోసం, విద్య కోసం, రైతుల కోసం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సుఖశాంతుల కోసం ఈ రోజు రాజధాని పనులు ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి నా రామరాజ్యం ఛానల్ తరఫున అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంద్ర కృష్ణయ్య. నమస్తే.